ఈ యజ్ఞయాగాదులు పూజలు చేసుకున్న తర్వాత మాకు ఫలితం ఎన్ని రోజుల్లో వస్తుంది, ఫలితం రాత్రికే వచ్చేస్తుందా అని కొంతమంది అడుగుతూ ఉంటారు కూడా. కానీ ఏ పూజ చేసినా ఏ యాగం చేసినా ఫలితం రావడానికి సమయం పడుతుంది. ఉదాహరణకి భూమిలో ఏదైనా విత్తనం నాటితే మనకు ఫలాలు ఇవ్వడానికి కొంచెం సమయం తీసుకుంటుంది. అలా ఇచ్చిన ఫలాలు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇవాళ చూస్తే ఆర్గానిక్ అంటున్నాం, హైబ్రిడ్ అంటున్నాం. ఆర్గానిక్గా పండించిన పంటనే మనం తింటున్నాం కదా, ప్రయత్నం చేసి కూడా తీసుకుంటూ ఉన్నాం, దొరకకపోయినా వెతుక్కొని కొనుక్కుంటూ ఉన్నాం. హైబ్రిడ్ పంటను తింటామా, ఇవాళ నాటితే 10 రోజులకో 20 రోజులకో అది మనకు ఫలాన్ని ఇస్తున్నాయి, కానీ దాని ద్వారా అనారోగ్యం వస్తుంది అని చెప్తూ ఉన్నారు కూడా. ఎప్పుడైనా కానీ యజ్ఞ యాగాదులైనా పూజాది కార్యక్రమాలైనా ఆర్గానిక్గా మనం అనుకోవాలి. మనం యాగం చేస్తే అది సమయం వచ్చినప్పుడు మనకు ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు మధ్యాహ్నం పూర్ణాహుతి చేసుకున్నాం, రాత్రికి ఫలితం వస్తుందా నాకు అంటే అది ఇన్స్టంట్గా వచ్చేది కాదు. భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి సమయం పడుతుంది. కానీ ఖచ్చితంగా ఆ అనుగ్రహం పొందిన తర్వాత మనకి ఇది లేదు అనే శబ్దం మనకు రాకుండా ఉంటుంది. ఈ యజ్ఞయాగాదులు చేయడం ద్వారా వచ్చిన ఫలితం మనకు జీవితంలో అన్నీ ఇస్తాయి. మనకి ఇన్స్టంట్గా ఫలితాలు కావాలని ఏవేవో పూజలు చేస్తే దాని ద్వారా ఇబ్బందులే కలుగుతాయి తప్ప దాని ద్వారా మీకు సుఖం కలగదు. ఇన్స్టంట్గా ఆ నిమిషం మీకేమైనా ఉపశమనం కలగచ్చు, కానీ భవిష్యత్తులో దానికి దీనికి 1000 రెట్ల నష్టాన్ని ఖచ్చితంగా మనం తీసుకుంటాం.